అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన ఇంతకు ముందున్న పార్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథనంతా పూర్తిగా వినిన తరువాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక కథలోకి వెళ్దాం. తండ్రిని కౌగిలించుకుని ఏడుస్తున్న చందు తలను నిమురుతూ, ఏడవకు తల్లి, మళ్ళీ వచ్చే ఆదివారంకి నేను, అమ్మ, తమ్ముడు వస్తాం, సరేనా? నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి అని చందుకి ధైర్యాన్ని చెప్పి బయలుదేరుతాడు చందు తండ్రి. చందు కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తనను తాను తమాయించుకుని సూట్ కేస్ మరియు లగేజ్ బ్యాగ్ను తగిలించుకుని ఒక్కొక్క మెట్టు అతి కష్టం మీద బరువును మోస్తూ ఎక్కుతూ కారిడార్లోకి వెళ్తుంది. హాస్టల్ రూమ్స్ అన్నీ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి. రూమ్స్ పైన ఆ రూమ్ నెంబర్ కూడా రాసి ఉంది. చందు ఆ లగేజ్ను నేలపై పెట్టి ముందు రూమ్ చూసుకుని వచ్చి తరువాత లగేజ్ తీసుకువెళ్దాం అనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఒక్కొక్క నెంబర్ రూమ్ను చూసుకుంటూ వెళ్తుంది. మేడం, రూమ్ నెంబర్ 6 మిడిల్లో ఉంటుంది అని చెప్పటం గుర్తుకు వచ్చి ముందుకు నడుచుకుంటూ చూస్తూ ఉంది. రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 అలా ముందుకు వెళ్ళగానే రూమ్ నెంబర్ 6 కనిపించింది. ఆ రూమ్కి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. బరువు మోయటం ఎందుకు అని అక్కడే ఉంచివేసిన లగేజ్ కోసం వెనకకు వేగంగా నడుచుకుంటూ వెళ్ళి లగేజ్ను తీసుకుని అంతే వేగంతో రూమ్ను చేరుకుంటుంది చందు. రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఉండటంతో అసలు లోపల ఎవరైనా ఉన్నారా లేదా అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి తలను మాత్రమే పెట్టి తొంగి చూసింది పెద్ద కళ్ళు చేసి. రూమ్ మొత్తం చూసేసరికి 3 మంచాలు ఉన్నాయి. ఒక మంచంపై పడుకుని తాను ఇంటి నుండి తీసుకువచ్చిన జంతికలను పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి తన నోటిలో వేసుకుంటూ పైకి గాలిలోకి చూస్తూ నములుతూ ఉంది ఒక అమ్మాయి. ఆ రూమ్కు ఉన్న ఒకే ఒక్క కిటికీ. ఆ కిటికీ దగ్గర నిలుచుని కిటికీకి ఉన్న పెయింట్ను గోళ్లతో ఊడదీస్తూ సిగ్గుపడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంది మరొక అమ్మాయి. వీళ్ళు ఇద్దరినీ చూసిన చందు తన లగేజ్ తీసుకుని పూర్తిగా రూమ్లోకి డోర్ ఓపెన్ చేసుకుని వస్తుంది. డోర్ సౌండ్ వినిపించి మంచం మీద అమ్మాయి జంతికలు నములుతున్న తన నోటికి విరామం ఇచ్చి చూస్తుంది. కిటికీ ఊసలకు ఉన్న పెయింట్ను పీకి కొత్త డిజైన్ను సృష్టించిన అమ్మాయి వెనుకకు తిరుగుతుంది ఫోన్ మాట్లాడుతూ. సరే మామయ్య, మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి నవ్వుతూ చందు దగ్గరకు వస్తుంది. మంచంపై ఉన్న అమ్మాయి కూడా మంచంపై నుండి లేచి చందు చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని హాయ్, వెల్కమ్ టు అవర్ రూమ్ అని స్వాగతం పలుకుతుంది. ఇదిగో ఈ బెడ్ నాది, ఈ బెడ్ ఈమెది, అదిగో ఆ చివర ఉన్న బెడ్ నీకు అని చెబుతుంది ఫోన్ మాట్లాడే అమ్మాయి. లగేజ్ అంతా మోసుకుని వచ్చిన చందుకి నీరసం వచ్చి మంచంపై హమ్మయ్య అని కూర్చుంటుంది. చందు బెడ్కి ఇరువైపులో ఉన్న తమ బెడ్స్పై కూర్చుంటారు ఆ ఇద్దరు అమ్మాయిలు. నీ పేరేంటి అని అడుగుతుంది ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి. నా పేరు చంద్రిక అని చెబుతుంది చందు. అవునా, చంద్రిక అని పిలవటం పెద్ద పేరు.
చందు అని పిలుస్తాం సరేనా అని అంటుంది ఫోన్ మాట్లాడే అమ్మాయి. ఆ సరే, మరి మీ పేర్లు అని అడుగుతుంది చందు. నా పేరు గాయత్రి. నా పేరు మాధవి. మధు అని ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఇంకేంటి అంటుంది చందు. ఇంకేముంది, జంతుకులు తింటావా అని అడుగుతుంది గాయత్రి. వద్దు, తర్వాత తింటాను అంటుంది చందు. దీనికి ఎప్పుడు తిండి గోలే అని అంటుంది మధు. మీరు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా అని అడుగుతుంది చందు. లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఉండలేదు అంటారు ఇద్దరు. మరి నువ్వు అని తిరిగి ప్రశ్నిస్తారు మధు గాయత్రిలు చందుని ఉద్దేశిస్తూ. నేను కూడా లేను అని సమాధానం చెబుతుంది చందు. సరే, ఇక్కడ హాస్టల్ స్టూడెంట్ మేనేజ్మెంట్. సీనియర్ అన్నయ్యలు మంత్కి ఒక రూమ్ వాళ్ళు చొప్పున మెయింటైన్ చేస్తారంట. మంత్ చివరిలో మనం అమౌంట్ పే చేయాలి అని చెబుతుంది గాయత్రి. ఇంతలో లంచ్కి రావాల్సిందిగా పిలుపు వినిపిస్తుంది కారిడార్ నుండి. నువ్వు ప్లేట్ తీసుకొచ్చుకున్నావా అని అడుగుతుంది గాయత్రి. ఆ తెచ్చుకున్నా అని చెప్పి తన బ్యాగ్ నుండి భోజనం ప్లేట్ తీసుకుంటుంది చందు. మధు, చందు, గాయత్రి ముగ్గురు కలిసి డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్తారు. ఒక్కొక్కరు తమ ప్లేట్లలో భోజనం పెట్టించుకుని వెళ్తున్న ప్లేటు వంక చూస్తుంది గాయత్రి. ఆ ప్లేటులో రైస్, పప్పు, గోంగూర పచ్చడి, అప్పడం ఉండటం చూసి ఈరోజు సూపర్ అయితే అని చెప్పి ఆనందపడుతుంది గాయత్రి. ముగ్గురు తమ ప్లేట్లలో భోజనం పెట్టించుకుని తమ రూమ్కి వస్తారు. అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కంప్లీట్ చేస్తారు ముగ్గురు. మనకి క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అంటుంది చందు. రేపు ఉదయం నుండి స్టార్ట్ చేస్తారంట అని చెబుతుంది మధు. భోజనం తరువాత ముగ్గురు తాము తీసుకొచ్చుకున్న లగేజ్ను రూమ్లో ఉన్న 2 కబోర్డుల్లో సర్దుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అర కాకుండా ఇక్కడ డోర్కి ఇరువైపులా 2 కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒక కబోర్డ్లో లగేజ్ మరియు బుక్స్ను, మరొక కబోర్డ్లో సోప్స్, ప్లేట్స్, ఇలా ముగ్గురివి సర్దుకుందాం సరేనా అంటుంది చందు. సరే, ఐడియా బాగుంది. అప్పుడు రూమ్ కూడా చూడటానికి బాగుంటుంది అని చెప్పుకుని ముగ్గురు అనుకున్నట్టుగానే రూమ్ని సర్దుకుంటారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.